వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఇవాళ అంశాలు చూద్దాం. కొండల్ని తవ్వి భూమిని పిప్పి చేసి ఖనిజాలు వెలికి తీయడం ఆధునికత, అభివృద్ధి. ఇదే ప్రభుత్వాలు చెప్పే నిర్వచనం. కానీ ధ్వంసం చేసుకుంటూ పోతే రేపటి తరానికి ఏది మిగలదు అనేది వాస్తవం. మిగలకపోవడం ఒకటే కాదు, బతకడానికి అనువైన వాతావరణం కూడా ఉండదు. కానీ మన దేశంలో కనిపిస్తున్నది అందినంతా మింగేసే విధ్వంసమే. కొండలు గుట్టలు తవ్వుకుంటూ గాలి నీరు కలుషితం చేస్తూ దాన్నే అభివృద్ధి అంటున్నారు. అందుకే అడవులు మాయమైపోతున్నాయి, నీటి వనరులు ఎండిపోతున్నాయి, గాలిలో విషధూళి నిండిపోతుంది. ఇప్పుడు ఆరావళి పర్వతాల పరిస్థితి కూడా ఇదే. ఆరావళి ఎడారి ఇసుకను అడ్డుకున్నటువంటి ఓ పురాతన గోడ, వర్షాన్ని పిలిచే ఓ నిశ్శబ్ద శక్తి, లక్షల మందికి నీటిని అందించే భూగర్భ జీవనాడి. భూమిపై మనిషి అడుగు పెట్టకముందే జన్మించిన ఈ పర్వత శ్రేణి నేడు మనిషి చేతుల్లోనే నాశనమవుతోంది. కోట్ల ఏళ్లలో ప్రకృతి నిర్మించిన కొండలను కొన్ని సంవత్సరాలలోనే మాయం చేసే దుర్మార్గానికి దిగారు. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. అక్రమ మైనింగ్తో ఆరావళికి తీవ్ర నష్టం జరుగుతోందంటూ నిపుణుల కమిటీతో సమగ్ర పరిశీలనకు ఆదేశించింది. ఇది కేవలం చట్టపరమైన అంశం కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన పర్యావరణ యుద్ధం. ప్రపంచంలోని అతి పురాతన పర్వతాల్లో ఒకటైన ఆరావళి ఇప్పుడు తన అస్తిత్వం కోసం న్యాయస్థానం ముందు నిలిచింది. ఈరోజు మనం పీల్చుకునే గాలికి, మనం రేపటి నీటి అవసరాలకు, మన నగరాల భవిష్యత్తుకు మౌనంగా కాపలా కాస్తున్న కొండల శ్రేణి ఆరావళి. అది కూలిపోతే దేశమంతా ప్రభావితం అవుతుంది. భూమి పుట్టిన తొలినాళ్ల సాక్షిగా నిలిచిన ఈ పర్వత శ్రేణిని బలి తీసుకుంటే ఎలా? రాళ్ల కోసం, ఖనిజాల కోసం కొండలన్నింటినీ తొలిచేస్తూ పోతే ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే ఉత్తర భారతదేశ పర్యావరణ వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. అందుకే అక్రమ మైనింగ్ వల్ల ఆరావళి పర్వత శ్రేణి తీవ్రంగా నష్టపోతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక పర్యావరణం పరంగా, భౌగోళికంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న ఆరావళి మైనింగ్ వల్ల దెబ్బతినడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం, దాని ప్రభావాలు, భవిష్యత్ ప్రమాదాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచంలోని అతి పురాతన పర్వత వ్యవస్థల్లో ఒకటైన ఆరావళి శ్రేణి దాదాపు 1.2 బిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగింది. గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు సుమారు 700 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ పర్వతాలు ఉత్తర భారతదేశ పర్యావరణ సమతుల్యతకు కీలకమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆరావళి శ్రేణి ముఖ్యంగా థార్ ఎడారి విస్తరణను అడ్డుకునే సహజ అవరోధం. ఈ పర్వతాలు లేకపోతే ఎడారి ఇసుక తూర్పు దిశగా చొచ్చుకొచ్చి ఢిల్లీ, ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశాన్ని ఎడారిగా మార్చే ప్రమాదం ఉంది. అంతేకాదు, వర్షపాతం నమూనాలను ప్రభావితం చేస్తూ ప్రాంతీయ వాతావరణాన్ని నియంత్రించే శక్తి కూడా ఆరావళికే ఉంది. అందుకే పర్యావరణవేత్తలు ఈ శ్రేణిని ఉత్తర భారతదేశపు గ్రీన్ లంగ్స్గా అభివర్ణిస్తుంటారు. నీటి భద్రత విషయంలో కూడా ఆరావళి పాత్ర అమూల్యమైంది. ఇక్కడ రాళ్ల నిర్మాణం విభిన్నంగా ఉండడం వల్ల వర్షపు నీరు లోతుల్లోకి చేరి భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తుంది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, జైపూర్ వంటి ప్రాంతాలకు ఇది కీలక నీటి వనరు. ఆరావళి బలహీనపడితే భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. జీవ వైవిధ్యం పరంగా చూస్తే ఆరావళి శ్రేణి ఒక హాట్స్పాట్. పొడి ఆకురాల్చే అడవులు, గడ్డి భూములు, రాతి పర్వతాలతో కూడిన ఈ ప్రాంతం పులులు, చిరుతలు, ఎలుకబంట్లు, తోడేళ్లు, హైనాలతో పాటు అరుదైన వన్యప్రాణులకు నివాసంగా ఉంది. సరిస్కా, రణథంభోర్, ముకుంద్ర వంటి పులుల సంరక్షణ కేంద్రాలతో పాటు 20కి పైగా వన్యప్రాణి అభయారణ్యాలు ఆరావళి పరిధిలోనే ఉన్నాయి. ఈ కొండలు విచ్ఛిన్నమైతే వన్యప్రాణుల మార్గాలు తెగిపోవడం వల్ల జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే ఇంత కీలకమైన ఆరావళి శ్రేణిని అక్రమ మైనింగ్ తీవ్రంగా దెబ్బతీస్తోంది. సున్నపురాయి, పాలరాయి, ఇసుకరాయి, రాగి, జింక్, లిథియం వంటి ఖనిజాల కోసం జరుగుతున్న మైనింగ్ కారణంగా కొండలు పూర్తిగా తొలగిపోతున్నాయి. పేలుళ్లు, భారీ యంత్రాల వాడకం వల్ల భూగర్భ జల ప్రవాహ మార్గాలు ధ్వంసమవుతున్నాయి. ఫలితంగా నదులు ఎండిపోవడం, చెరువులు మాయమవడం, వ్యవసాయం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
మైనింగ్ వల్ల గాలిలోకి ఎగిసే ధూళి, విషపూరిత కణాలు గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెలికోసిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, పంట దిగుబడుల తగ్గుదల ఇప్పటికే ఆరావళి ప్రాంతాల్లో సాధారణ సమస్యలుగా మారాయి. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే పర్యావరణంతో పాటు మానవ జీవితం కూడా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైనింగ్ వల్ల ఆరావళి పర్వతానికి కలుగుతున్న నష్టాలను ఆపేందుకు సుప్రీంకోర్టు జోక్యం కీలకంగా మారింది. అక్రమ మైనింగ్ వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేసిన కోర్టు నిపుణుల కమిటీ ద్వారా సమగ్ర అధ్యయనం చేపట్టి ఆరావళి రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆరావళి కాపాడబడితేనే ఉత్తర భారతదేశ పర్యావరణ భవిష్యత్ సురక్షితంగా ఉంటుందనే సందేశాన్ని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.